ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పోల్ పెట్టమని మనం రిక్వెస్ట్ చేసినారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట. అయితే అంతకంటే ముందు పెట్టాల్సినటువంటి పోల్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును ఎలా చూస్తారు? అవకాశవాదమా, నిజంగా బహుజనవాదాన్ని కాపాడమా అనేది ఫస్ట్ పోల్. బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ బీఎస్పీ. నిన్నటి పంపి టైం డ్యూరేషన్ చెప్పు. పంపించినావా? రైట్, ఇక్కడ మనం ఈ పోల్లో చూడొచ్చు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును ఎలా చూస్తారు? రాజకీయ వ్యూహంగా చూస్తారా, లేదు అనంటే అవకాశవాద రాజకీయం అనుకుంటున్నారా? మీరు ఓట్లేయండి. $700, 885 అడూర్ది ప్రశాంత్ వచ్చిండ్రు. 1000 ఓట్లు, 1100, 1200, 1300, 1400, 1500, 1600, 1700, 1800, 1900, 2000 మంది ఓటింగ్లో వచ్చిందా? 2000 మంది, 2100, 2200 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 1 మినిట్ పోల్ చూద్దాం. 2300 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును ఎలా చూస్తారని మనం అడిగితే దాదాపు ఒక 2500 మంది, 2600 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును ఎలా చూస్తారంటే రాజకీయ వ్యూహంగా చూస్తారా, అవకాశవాద రాజకీయంగా చూస్తారా అనేటువంటి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇందులో మా ఒపీనియన్ని మేము వ్యక్తపరచకుండా ఏదో ఒకటి నొక్కాలి కాబట్టి ఏదో ఒక దాంతో మీకు రిజల్ట్ ఇస్తా ఉన్నాం. ఇక అవకాశవాద రాజకీయం చేస్తా ఉన్నారని చెప్పి 100% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ ఆ తర్వాత బీఎస్పీ ఈ 2 అవకాశవాద రాజకీయం చేస్తా ఉన్నాయని చెప్పి 80% మంది అభిప్రాయపడుతుంటే ఇది రాజకీయ వ్యూహం అని చెప్పి 20% మంది అభిప్రాయపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఎలాంటి అయినా జరుగుతూ ఉంటాయి, వాటన్నిటినీ పరిశీలించుకోవాల్సిందే, వాటన్నిటిని చూడాల్సిందే. వాస్తవానికి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి కేసీఆర్ నడిపినటువంటి డ్రామాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగమైందా, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే జరిగినటువంటి అంశం ఇది. ఓటింగ్లో పాల్గొన్నటువంటి మీ అందరికి ధన్యవాదాలు.